RTI Live News. Ask for right. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీని అర్బన్ మండలం కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర కోకర్నిన గొడం గణేష్ తుడుందెబ్బ ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్యవర్గాన్ని ఏకాగ్రీవంగా ప్రకటించారు. ఆదిలాబాద్ తుడుందెబ్బ అధ్యక్షులుగా కేంద్ర దాదీరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ ఏకాగ్రీవంగా ఎన్నిక చేశారు. అతి త్వరలోనే తుడుందెబ్బ అనుబంధ సంఘాలు అయిన విద్యార్థి సంఘం, మహిళా సంఘం, నిరుద్యోగ సంఘం, రైతు సంఘం, యువజన సంఘాలను పటిష్టంగా కమిటీలు వేసి జిల్లాల్లో ఆదివాసీ ప్రజా ఉద్యమాలను సమర్థవంతంగా చేసి అది ఆదివాసీ హక్కులకు న్యాయం చేయటకు సాయశక్తులా పోరాటం చేస్తామని తెలిపారు. మహాసభలను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో మొన్న 20 తారీఖు నాడు ఊట్నూరు కేంద్రంగా ఆదివాసీ భవన్లో మహాసభలు ఘనంగా నిర్వహించి 3 జిల్లా కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. అందులో ఆదిలాబాద్ జిల్లా కమిటీని మండల కమిటీ, డివిజన్ కమిటీ, జిల్లా కమిటీల సమక్షంలో, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా అనుబంధ సంఘాల సమక్షంలో ఏకాగ్రీవంగా కేందూరు దాదీరావుని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెట్టి మనోజ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా నైతం రమేష్, ఉపాధ్యక్షులుగా మిశ్రం మాణిక్రావు, రెడ్డి సంతోష్, సోయం రామదాస్, ఇట్లా మొత్తం నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ జిల్లా కమిటీ అంతా కూడా నియమ నిబంధనలకు లోబడి ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సూచనల సలహాల మేరకు ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా ప్రజల పక్షంగా ఉంటూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించడం కావచ్చు, ఆదివాసీల సమస్యలను, ఆదివాసీ విద్యార్థుల సమస్యలను, మహిళా సమస్యలను, ప్రతి సమస్యను రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి వాళ్ళ సాధించుకోవడానికి ఈ యొక్క కమిటీ పనిచేస్తుంది. తప్పకుండా మేమందరం కూడా ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి అన్ని తెగల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నూతన ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా స్వాగతించి వీళ్ళకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది.